నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా జూన్ 14వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు వరకు కలిగినటువంటి మధ్యకాలంలో గ్రహస్థితుల ఆధారంగా మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి 9 గ్రహాలలో 2 గ్రహాలు మాత్రం శుభవంతమైనటువంటి యొక్క స్థానాల్లో ఉండి యోగిస్తూ ఉన్నాయి. తక్కిన గ్రహాలైనటువంటి 7 గ్రహాలన్నీ కూడాను కొంత బలహీన స్థానాల్లో సంచారం అనేటువంటిది చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీరికి ఈ శుక్రుడు ముఖ్యంగా తృతీయ రాశి నుంచి చతుర్థ రాశిలోకి ఆయన ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. తదనుగుణంగా వీరికి సుబుద్ధిం మంచి ఆలోచనలు రావడం, అంటే చేయగలిగేటువంటి యొక్క స్థితికి అనుగుణంగా మంచి ఆలోచనలు రావడం, విద్యాగోష్ఠి నూతన విషయాల్ని తెలుసుకునేటువంటి విధానంలో పలువురితో చర్చించడం జరుగుతుంది. బంధు సన్మానం, బంధువుల్లో మిత్రుల్లో మంచి పేరును కూడా పొందేటువంటి అవకాశం ఉంది. పుత్ర మిత్ర కలత్రాది సౌఖ్యం అనేటువంటిది కూడా కలుగుతుంది. పుత్రుల వలన, సంతానం వలన, అదేవిధంగా మిత్రుల వలన, అదేవిధంగా దంపతుల మధ్య కూడా మంచి సద్గోష్ఠి జరిగి వారి ఇరువురి మధ్య కూడా కలతలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడాను సమస్యపోయేటువంటి అవకాశం అధికంగా ఉన్నది. ఈ రాశి వారికి ఈ వారం కాస్త మానసిక ఉత్సాహం అనేటువంటిది తగ్గుతుంది. ఊహించని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అయితే అనుకోకుండా చేసేటువంటి పనుల్లో ఏవైతే ఉన్నాయో వాటిలో అధిక లాభం కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నది. తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో సంతోషకరమైనటువంటి యొక్క వాతావరణం ఉండడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఉండటం ద్వారా కుటుంబంలో సుఖవంతమైనటువంటి వాతావరణం అనేటువంటిది నెలకొంటుంది. అయితే ఈ రాశి వారు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయడం, ఈ వారంలో ఒక్కమారైనా సరే కాలభైరవ క్షేత్రాన్ని సందర్శించడం, దాంతో పాటుగా కొద్దిగా శనగలు దానం చేయడం ద్వారా వీరికి అన్ని విధముల శుభ ఫలితములు కలుగుతాయి. ఈ వారం అనగా జూన్ 14వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు కలిగినటువంటి మధ్యకాలంలో గ్రహస్థితుల ఆధారంగా వృషభ రాశి వారికి ఏ ఏ గ్రహాలు యోగిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి 5 గ్రహాలు శుభ స్థానాల్లో ఉండి శుభ సంచారం చేస్తూ ఉన్నాయి. అది చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు కాగా తక్కిన గ్రహాలైనటువంటి 4 గ్రహాలు రవి, కుజ, గురు, కేతులు అనేటువంటి వారు కొంత అశుభ స్థానాల్లో ఉండి వారు బలహీనమైనటువంటి యొక్క సంచారం అనేటువంటిది జరుగుతూ ఉన్నది వారిది. కాబట్టి ఈ బలవంతమైనటువంటి యొక్క గ్రహాల సంచారం ఆధారంగా శరీర సౌఖ్యం, ఆరోగ్యం, శరీరానికి సౌఖ్యం అనేటువంటిది కలుగుతుంది. ఆరోగ్యం అనేటువంటిది కూడా బాగుంటుంది. సంతోషం, మంచి మానసిక ఆనందం అనేటువంటిది కలిగి ఉంటారు. ధనమున్నతి, ధనం కూడా పెరిగేటువంటి అవకాశం, ఆర్థిక అభివృద్ధి కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తున్నది. అయితే ఈ వృషభ రాశి వారు ఈ వారాంతం వరకు కూడా కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి యొక్క చర్చలు ఎక్కువగా చేస్తారు. అంటే ఆర్థికంగా ఏ విధంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనలపైన, అదేవిధంగా వివాదాలలో మధ్యవర్తిత్వం అనేటువంటిది పనికిరాదు. ఎవరైనా సరే మీ వివాదం కానప్పుడు దాంట్లో తలదూర్చడం అనేటువంటిది మంచిది కాదు. మీ అలసత్వం వలన ముఖ్యమైనటువంటి యొక్క పనులు కూడా వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అలసత్వం వహించకండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రతి విషయంలో కూడా స్వతహాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అంటే పక్క వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క నిర్ణయాల పైన కన్నా ఇచ్చినటువంటి నిర్ణయాలను స్వీకరించినప్పటికీ వాటిని కూడా ఒకసారి మీరు మీ స్వతహాగా ఆలోచించుకొని ప్రతి విషయంలో కూడా నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమము. ఈ యొక్క వృషభ రాశి వారు ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క దేవాలయాన్ని సందర్శించడము, అదేవిధంగా కొద్దిగా బొబ్బర్లు దానం చేయడం ద్వారా వీరికి మంచి ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలుగుతాయి. ఈ మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి యొక్క ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి శుభగ్రహాలను కనుక పరిశీలిస్తే 4 గ్రహాలు వీరికి శుభవంతమైనటువంటి యొక్క స్థానాల్లో సంచారం చేస్తున్నాయి. అదేవిధంగా అశుభ గ్రహాలైనటువంటి 5 గ్రహాలు ఇవి అశుభ స్థానాల్లో సంచారం చేయడం వలన ఇవి బలహీనపడటము అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆ 4 గ్రహాలు కుజుడు, గురుడు, శుక్రుడు, కేతువు, అదేవిధంగా రవి, చంద్ర, బుధ, శని, రాహువులు మాత్రం బలహీనంగా సంచారం అనేటువంటిది చేయడం జరుగుతుంది. అయితే వీరికి బలవంతమైనటువంటి యొక్క గ్రహముల వలన కుటుంబ సౌఖ్యం, యశస్కరం, యశస్సు, మంచి పేరు వస్తుంది. ఆ యొక్క ఉద్యోగ స్థానంలో కానివ్వండి, సమాజంలో, బంధుమిత్రుల్లో కూడా మంచి పేరు అనేటువంటిది సంపాదించుకోగలుగుతారు. కుటుంబ సౌఖ్యం, కుటుంబంలో కూడా సుఖవంతమైనటువంటి యొక్క వాతావరణం ఏర్పడుతుంది. దేహ సౌఖ్యం, మంచి శారీరక ఆరోగ్యం అనేటువంటిది ఏర్పడటమే కాకుండా మంచి విలాసవంతమైనటువంటి యొక్క కాలాన్ని కూడా గడిపే విధానంగా ఈ వారం కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క 5 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంత అవయోగ స్థానాల్లో ఉండటం వలన కొన్ని విషయాల్లో జాగ్రత్తలను కూడా వహించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మీరు ప్రారంభించిన పనుల్లో ఉత్సాహాన్ని కనబరుస్తారు. పొదుపుపై దృష్టి పెడతారు. అదేవిధంగా విలాసములపై నియంత్రణ కలిగి ఉండటం అనేటువంటిది చాలా ఉత్తమము.
అంతేకాకుండా మరింత ఆర్థిక అభివృద్ధిని కూడా పొందే అవకాశం ఉంటుంది. మనోధైర్యాన్ని కూడా సడలనివ్వకండి. బంధువులలో మిత్రులలో వైరానికి తావివ్వకండి. వైరం అనేటువంటిది లేకుండా బంధుత్వాన్ని మిత్రత్వాన్ని పెంచుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. ఈ రాశివారు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని ప్రతిరోజు సందర్శించడము, అదేవిధంగా కొద్దిగా పెసరపప్పుని దానం చేయడం ద్వారా వీరికి మంచి శుభవంతమైనటువంటి యొక్క ఫలితములు కలుగుతాయి. నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా జూన్ 14వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు గల మధ్యకాలంలో గ్రహముల స్థితిల ఆధారంగా ఈ కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి యొక్క ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి శుభమైనటువంటి యొక్క సంచారం రవి, చంద్ర, శుక్ర గ్రహములు చేస్తూ ఉండగా మిగతా గ్రహములైనటువంటి కుజ, బుధ, గురు, శని, రాహు, కేతులు అనేటువంటి వారు ఈ ఆరుగురు కూడాను కొంత బలహీనమైనటువంటి యొక్క స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క చంద్రుడి వలన మోదం అంటే ఆనందము అనేటువంటిది కలుగుతుంది. అదేవిధంగా వైభవం, రోగనాశనం, స్థానమానం అంటే ఈ యొక్క ఉన్నటువంటి యొక్క స్థానంలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి మంచి ఉన్నతమైనటువంటి యొక్క కీర్తి ప్రతిష్టలు, పేరును కూడా పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా యత్నకార్యార్థ లాభం, అనుకున్నటువంటి పనులన్నీ కూడాను త్వరగా అయిపోయే విధంగా ఉంటూ ఉంటాయి. అర్థలాభం, ధనలాభం కూడా కలుగుతుంది. చిత్త సౌఖ్యం, అనుకున్నటువంటి యొక్క పనులు త్వరగా ఎప్పుడైతే అయిపోతూ ఉంటాయో ఆలోచనలో కూడా మంచి సుఖవంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వీరికి ముఖ్యంగా ఉద్యోగంలో పురోగతి కూడా కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి కూడా జయించడానికి బాగా ప్రయత్నించండి. శుభవార్త వింటారు. తద్వారా కుటుంబంలో వాతావరణం అంతా కూడా మారిపోతుంది. శుభవంతమైనటువంటి యొక్క వాతావరణం వస్తుంది. ఈ వ్యాపారంలో ధనలాభానికి మంచి యోగం కూడా ఈ వారాంతం లోపల కనపడుతున్నది ఈ రాశి వారికి. ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేయటము, సోమవారం నాడు ఆ శివలింగానికి పాలతో అభిషేకం చేయడం ద్వారా మంచి శుభ ఫలితములు అనేటువంటివి కలుగుతాయి. ఈ వారం అనగా సింహరాశి వారికి జూన్ 14వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు వరకు మధ్యలో కలిగినటువంటి గ్రహముల స్థితుల ఆధారంగా వీరికి ఏ విధమైనటువంటి ఫలితములు కలుగుతున్నాయో చూద్దాం. ముఖ్యంగా వీరికి రవి, చంద్ర, బుధ, శుక్ర గ్రహాలు శుభస్థానాల్లో సంచరిస్తూ ఉండగా కుజ, గురు, శని, రాహు, కేతువులు అనేటువంటి ఈ 5 గ్రహాలు కూడాను అశుభ స్థానాల్లో కాస్త బలహీనంగా వీరు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. కాబట్టి శుభగ్రహముల యొక్క ఆధారంగా అర్థప్రాప్తి అనగా ధనం అనేటువంటిది కలిసి వస్తుంది. సుఖము, శరీర సౌఖ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. అంతేకాకుండా విలాసవంతమైనటువంటి కాలాన్ని కూడా ఈ వారాంతం వరకు కూడా గడుపుతారు. ఇష్టసిద్ధి, అనుకున్న పనులు అనుకున్న తడవనే పూర్తి చేసుకునే విధంగా ఉంటాయి ప్రతి విషయంలో కూడాను. రెండవది కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారికి. ముఖ్యంగా ప్రమోషన్స్ కానీ లేదంటే జీతాలలో కొంత పెంపు కానీ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నది. రెండవది వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదిరేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నది. మంచి నాయకత్వ లక్షణాలని ఈ వారాంతం వరకు కూడా మీరు బాగా కలిగి ఉంటారు. స్పెక్యులేషన్స్ కి సంబంధించినటువంటి పెట్టుబడులు కానివ్వండి, ధన సంబంధమైన విషయాలు కానివ్వండి, వాటికి దూరంగా ఉండటం అనేటువంటిది చాలా మంచిది. అన్ని పనుల్లో కూడా మీ కుటుంబం యొక్క మద్దతును మీరు సంపూర్ణంగా పొంది ఆ యొక్క పనులను విజయవంతంగా మీరు పూర్తి చేయగలిగేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. అయితే ఈ రాశి వారు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాన్ని చేయటము, అదేవిధంగా ఉలవలని దానం చేయడం, అంటే ఏదైనా జంతువులకు, ఆవులకి ఈ విధమైనటువంటి వాటికి కానీ ఇవ్వటము చేయడం ద్వారా మంచి శుభ ఫలితాల్ని పొందేటువంటి అవకాశం అధికంగా ఉన్నది. ఈ వారం అనగా జూన్ 14వ తారీఖు నుంచి జూన్ 20వ తారీఖు కలిగినటువంటి మధ్యకాలంలో గ్రహముల యొక్క స్థితిగతుల ఆధారంగా కన్యా రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు కలుగుతున్నాయో చూద్దాం. ముఖ్యంగా కన్యా రాశి వారికి రవి, బుధ, గురు, శుక్ర, రాహువులు అనేటువంటి 5 గ్రహాలు శుభస్థానాల్లో సంచారం చేస్తూ ఉండగా చంద్ర, కుజ, శని, కేతు అనేటువంటి 4 గ్రహాలు అశుభ స్థానాల్లో బలహీనమైనటువంటి సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరికి శుభవంతమైనటువంటి యొక్క గ్రహముల వలన వచ్చేటువంటి ఫలితములు ధైర్య బుద్ధిలో మంచి ధైర్య సాహసాల్ని మీరు ప్రదర్శిస్తారు. ప్రతి పనిలో కూడాను వీర్య వృద్ధి, పరాక్రమంగా ప్రతి విషయాన్ని కూడాను ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళేటువంటి ధైర్య సాహసాలు, పరాక్రమం అనేటువంటిది ప్రదర్శించడం జరుగుతుంది. రేపు నాశం, అదేవిధంగా మీకున్నటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు క్రమక్రమంగా తగ్గిపోతారు. సదా శుభం, ప్రతి పనిలోనూ ప్రతి విషయంలో కూడా సదా అన్ని వేళలా కూడా శుభం అనేటువంటిది కలుగుతుంది. అయితే అశుభవంతమైనటువంటి స్థానాల్లో గ్రహ సంచారం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ గ్రహ సంచారాల ఆధారంగా వాటికి వచ్చేటువంటి ఫలితాలని కనుక
పరిశీలిస్తే పనులలో ఒత్తిడి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒత్తిడి అనేటువంటిది తగ్గించుకునే మార్గాల్ని అన్వేషించండి. ఆదాయం పెరిగినా కూడా ఊహించినటువంటి ఈ ఖర్చులు అనేటువంటివి వస్తాయి. ఆదాయం ఎంత పెరిగినప్పటికీ కూడా ఊహించినటువంటి ఖర్చులు అనేటువంటిది రావడం ద్వారా ఆదాయం మిగులు అనేటువంటిది తగ్గిపోతుంది. ఇతరులను నొప్పించకుండా ఉండడం మీకు చాలా సదా శ్రేయస్సుని కలిగిస్తుంది. పెద్దల సలహాలను పాటించండి. సమస్యలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను తీరిపోతాయి. నూతన విషయాలను నేర్చుకునేటప్పుడు ఏకాగ్రత అనేటువంటిది ప్రదర్శించడం ద్వారా మీరు ఆ యొక్క విద్యను కానీ లేదంటే నూతన విషయాల్ని కానీ తొందరగా సంగ్రహించేటువంటి అవకాశం, అంటే వాటిని ఆకట్టుకునేటువంటి అవకాశం అనేటువంటిది తొందరగా కలుగుతుంది. అయితే ఈ రాశివారు ముఖ్యంగా నిత్యము గణపతిని దర్శించాలి. అదేవిధంగా బుధవారం వీలైతే గరికతో ఆ శ్రీ మహాగణపతిని అర్చించండి. దాంతో పాటుగా కొద్దిగా కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి. తద్వారా మీకు అన్ని విధముల శుభం అనేటువంటిది కలుగుతుంది. తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ తులారాశి వారికి శని కేతువులు మాత్రమే యోగమైనటువంటి యొక్క స్థానాల్లో బలంగా వారు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది. మిగతా తక్కిన గ్రహములన్నీ కూడాను అశుభ స్థానాల్లో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా వారు బలహీనపడి వీరికి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితములే వచ్చేటువంటి విధానాన్ని అవలంబించడం జరుగుతోంది. అయితే శనికేతువుల ఆధారంగా వీరికి కాస్త ధనలాభం అనేటువంటిది కలుగుతుంది. అదేవిధంగా సర్వకార్య సిద్ధి సర్వసౌఖ్యం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మిగతా ఈ అశుభ స్థానాల్లో సంచరించేటువంటి గ్రహములు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా కనుక చూసుకుంటే కొంత భయము, మానసిక భయం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆదుర్ద ఏర్పడుతుంది. అంటే ఒక పని చేయగలమా లేదా అనేటువంటి ఒక ఆదుర్ద అనేటువంటిది కలుగుతుంది. రావాల్సినటువంటి బకాయిలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్ ద్వారా ఆకస్మికమైనటువంటి యొక్క ధనలాభం కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మనోధైర్యం అధికంగా ఉన్న శారీరకమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అనారోగ్య సమస్యలు కొంత అవి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. అదే కాకుండా వివాహ విషయంలో అన్ని విధములా కూడా ఆచితూచి వ్యవహరించడం అనేటువంటిది చాలా ఉత్తమం ఈ రాశి వారికి. ముఖ్యంగా ఈ రాశి వారు లక్ష్మీదేవిని దర్శించడము, అదేవిధంగా కొద్దిగా గోధుమలను దానం చేయడం ద్వారా మంచి శుభ ఫలితములు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ గ్రహాలను కనుక పరిశీలిస్తే వీరికి కుజగ్రహము, గురుగ్రహము, చంద్రగ్రహము, బుధుడు, శుక్రుడు, కేతువు అనే గ్రహాలు వారికి బాగా అనుకూలిస్తున్నాయి. 6 గ్రహాలు. అదేవిధంగా 3 గ్రహాలు అయినటువంటి రాహువు, శని, రవి అనేటువంటి ఈ 3 గ్రహాలు కొద్దిగా బలహీనమైనటువంటి స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క శుభగ్రహాల యొక్క ఆధారంగా వీరికి కర్మ సిద్ధి, అంటే వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా సిద్ధి అంటే విజయం అనేటువంటిది చేకూరుతుంది. బల పుష్టి, మంచి బలము, తర్వాత పుష్టి, శారీరక దార్ఢ్యము కూడా కలిగి ఉంటారు. మంచి మానసికమైనటువంటి ప్రశాంతత కూడా కలిగి ఉంటారు. అభీష్ట సిద్ధి, కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి కాలంగా ఈ యొక్క కాలాన్ని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశి వారికి మిగతా గ్రహాలు కూడా 3 గ్రహాలు కొంత వ్యతిరేక స్థానాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క ఫలితాల ఆధారంగా చూసుకుంటే వీరు చేసేటువంటి యొక్క వృత్తి వ్యాపారాల్లో కానీ ప్రతి పనిలో కానీ కొద్దిగా సవాళ్ళను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క స్వవిషయ సంబంధమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటికి గోప్యతను పాటించడం అనేటువంటిది చాలా మంచిది. రహస్యాలను ఎవరితో కూడా పంచుకోకుండా ఉండటం అనేటువంటిది మంచిది. గృహ సంబంధిత విషయంలో ధన వ్యయం అనేటువంటిది అధికంగా చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా అనురాధ, విశాఖ నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించడం అనేటువంటిది అత్యవసరం. అనురాధ నక్షత్ర జాతకులు ముఖ్యంగా జాగ్రత్తను అన్ని విధములుగా ఆరోగ్య విషయంలోనూ తర్వాత వివాదాల విషయంలోనూ కూడా జాగ్రత్తలు వహించడం అనేటువంటిది చాలా ఉత్తమము. ఈ రాశి వారు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయటము, అదే విధముగా మినుములను దానం చేయడం ద్వారా మంచి శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం ఈ రాశి వారికి కలుగుతూ ఉన్నది. ధనుసు రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు కలుగుతున్నాయో చూద్దాం. ముఖ్యంగా ధనుసు రాశి వారికి రవి, చంద్ర, శుక్ర, రాహు గ్రహాలు మంచి శుభయోగాన్ని ఇస్తూ ఉండగా కుజ, బుధ, గురు, శని, కేతు అనేటువంటి గ్రహాలు మాత్రం కొద్దిగా బలహీనమైనటువంటి యొక్క స్థానాల్లో అవి సంచారం చేస్తూ ఉన్నాయి. కాబట్టి దీని వలన శుభగ్రహముల వలన దుఃఖ నాశో, ఇదివరకటి నుండి వస్తున్నటువంటి కుటుంబ సంబంధిత సామాజిక పరమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి దుఃఖములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను తగ్గిపోతాయి. మహా అసౌఖ్యం, మంచి సుఖము కూడా కలుగుతుంది. రాజదర్శనం, ఉన్నతమైనటువంటి యొక్క వ్యక్తుల్ని కలుసుకోవటం, వారి పరిచయాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా అర్థాప్తి, ధనం అనేటువంటిది కూడా
కూడా కలుగుతుంది. అనేక విధముల అనేక మార్గముల ధనాన్ని కూడా సంపాదించేటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఉన్నత సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కూడా ఈ యొక్క రాశి వారికి దక్కేటువంటి అవకాశం ఉన్నది. ఆకస్మిక ధనయోగం కూడా ఈ వారాంతం లోపల కలదు. ఈ రాశి వారికి వాహన కొనుగోలు చర్చలు కూడా జరుగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉండడమే కాకుండా సంబంధాలు కూడా బలపడతాయి. అదేవిధంగా ఈ రాశి వారికి ఉన్నత వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. అదేవిధంగా ఈ రాశివారు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయటము, కొద్దిగా శనగలను దానం చేయడం ద్వారా ఆ గురువు గారి యొక్క అనుగ్రహం చేత సకల కార్యములందు కలిగినటువంటి విఘ్నములన్నీ కూడా తొలగిపోయి కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది. మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు కలుగుతున్నాయో చూద్దాం. ముఖ్యంగా ఈ మకర రాశి వారికి బుధ, గురు, శని గ్రహములు శుభస్థానాల్లో సంచరిస్తూ యోగిస్తూ ఉండగా రవి, చంద్ర, కుజ, శుక్ర, రాహుకేతువులు అనేటువంటి గ్రహాలు అశుభ స్థానాల్లో సంచరిస్తూ వారు బలహీనమైనటువంటి స్థితిలో ఉండటము అనేటువంటిది జరిగింది. ఈ యొక్క మకర రాశి వారికి వారాంతం లోపల వీరికి అర్థలాభం, యశోముదం, ఈ వారాంతంలో అర్ధలాభం అంటే ధన ఆదాయం అనేటువంటిది కలుగుతుంది. అదేవిధంగా యశోముదం, యశస్సు, కీర్తి పెరుగుతుంది. మంచి ఆనందకరమైనటువంటి యొక్క వాతావరణాన్ని ఆ సమయాన్ని కూడా గడిపేటువంటి అవకాశం కనిపిస్తున్నది. అయితే ఈ మకర రాశి వారికి పని భారం ఎక్కువైనా కూడా పట్టుదలతో పనులను పూర్తి చేసేటువంటి అవకాశం అధికంగా ఉంది. అంటే పని చేసేటువంటి యొక్క సామర్థ్యం కలిగి ఉంటారు. మానసిక ఆందోళన వార ప్రారంభంలో ఉన్నప్పటికీ వారాంతంలో కొంత మానసిక ఆందోళన కూడా తగ్గుతుంది. ధనపరమైనటువంటి యొక్క విషయాలలో అనుకూలతలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని మీరు అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త చాలా అవసరము. అదేవిధంగా పిల్లల విషయమై ధన వ్యయం కూడా చేసేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు నువ్వుల నూనెతో దీపారాధన చేయటం ప్రతిరోజు, అదేవిధంగా హనుమంతుడి యొక్క ఆలయ దర్శనం అనేటువంటిది చేయటం ద్వారా వీరికి అన్ని విధములలో కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది. నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం అనగా జూన్ 14వ తారీఖు నుండి జూన్ 20వ తారీఖు మధ్యకాలంలో కలిగినటువంటి గ్రహముల యొక్క స్థితిగతుల ఆధారంగా కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు కలుగుతున్నాయో చూద్దాం. ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి కేవలం కుజగ్రహం మాత్రమే యోగించేటువంటి యొక్క స్థానంలో సంచరిస్తూ ఉన్నది. మిగతా గ్రహములన్నీ కూడాను అవయోగ స్థానాల్లో సంచారం అనేటువంటివి చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కుజగ్రహం వలన విత్తలాభం, ఇష్టకార్య సిద్ధి అనేటువంటిది, అంటే కొద్దిగా కష్టతరమైనప్పటికీ కూడా ధనలాభం అనేటువంటిది కలుగుతుంది. అనుకున్నటువంటి పనులలో కొద్దిగా జాప్యము లేదంటే ఆలస్యం జరిగినప్పటికీ కూడా అనుకున్న పనులు ఆచరించేటువంటి విధానంలో ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి స్థానచలనం అంటే ట్రాన్స్ఫర్స్ జరిగేటువంటి అవకాశం అధికంగా ఉన్నది. మీ ఆలోచనలకు తగినటువంటి అనుకూలతలు చాలా కొరబడతాయి, అంటే చాలా తక్కువగా కనబడతాయి. అంటే అనుకూలతలు ఎక్కడా కూడా ఉండదు. ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగిన లాభం చేకూరేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఖర్చులను నియంత్రించవలసినటువంటి యొక్క సమయం ఈ రాశి వారికి, ఎందుకంటే అధికంగా ఖర్చులు చేస్తే ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నిర్ణయాలు తీసుకోవడంలో మంచి సాహసమైనటువంటి ఉత్సాహాన్ని కనపరుస్తారు. కానీ ఈ నిర్ణయాలు తీసుకునేటువంటి విధానంలో మాత్రం కొద్దిగా ముందుగా ఆలోచించడం అనేటువంటిది చాలా ఉత్తమం. లేదంటే ఈ నిర్ణయాలు తీసుకున్న తర్వాత కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోండి. మానసికమైనటువంటి యొక్క ప్రశాంతత కలిగేటువంటి పనులు అధికంగా చేయండి. అంటే దానం చేయటము లేదంటే ఏదైనా విహారయాత్రలు చేయటం అనేటువంటిది చాలా ఉత్తమం ఈ రాశి వారికి. ముఖ్యంగా ఈ రాశివారు కొద్దిగా నల్ల నువ్వులు దానం చేయండి. అదేవిధంగా లక్ష్మీదేవిని స్మరించండి. అన్ని విధముల శుభ ఫలితములు కలుగుతాయి. మీనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి రవి, చంద్ర, బుధ, గురు, శుక్ర, కేతు గ్రహాలు శుభస్థానాలలో సంచారం చేస్తూ ఉండగా కుజ, శని, రాహు గ్రహాలు మాత్రం కొద్దిగా అవయోగ స్థానాల్లో అశుభ స్థానాల్లో సంచారం చేయడం అనేటువంటిది జరుగుతున్నది. వీరికి శుభగ్రహముల వలన నిత్య సంతోషం, ఎల్లవేళలా కూడా సంతోషకరమైనటువంటి యొక్క మనస్సు కలిగి సంతోషకరమైనటువంటి యొక్క వాతావరణంలో ఉంటారు. అదేవిధంగా పుత్ర సౌఖ్యం, సంతానం యొక్క అభివృద్ధిని చూసి వారు ఇంకా ఆనందించేటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే పనుల యందు సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశి వారికి గృహ అవసరాలకై అధికంగా ధన వ్యయం చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నది. నిరుద్యోగులకై ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. వాటిని అందిపుచ్చుకునేటువంటి యొక్క ప్రయత్నం చేయండి. ఉన్నత విద్యా ప్రయత్నాలు వీరికి చాలా అనుకూలిస్తాయి. వ్యాపారపరమైనటువంటి యొక్క వ్యవహారాలలో లాభదాయకమైనటువంటి యొక్క ఫలితాలు వీరికి కనపడతాయి. ముఖ్యంగా ఈ రాశివారు కాలభైరవ క్షేత్రమును దర్శించడము, అదేవిధంగా కందులు,
మరియు మినుములను దానం చేయడం ద్వారా అన్ని విధముల శుభ ఫలితములు కలగడమే కాకుండా పరిపూర్ణ ఆరోగ్యం కూడా కలుగుతుంది.